ఏం Right. Thanks very much. Thank you very much, Adi Srinivas garu joining with us. Telangana whip అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. రైట్, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆయన ప్రస్తుతం ట్రావెలింగ్లో ఉన్నారు, బహుశా మీటింగ్కి వెళ్తున్నట్టుగా ఉన్నారు. రైట్, కొద్దిసేపు క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కి చేరుకున్నారు. ప్రజాభవన్ వేదికగా ఈ చర్చలు జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం 11 మంది సభ్యులు, మంత్రులు, ఇతర కార్యదర్శులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ చేరుకున్నారు. ఇక మరికొద్దిసేపట్లో చంద్రబాబు కాన్వాయ్ కూడా బయలుదేరబోతోంది. జూబ్లీ హిల్స్ నుంచి వయా చెక్ పోస్ట్, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా ఆయన ప్రజాభవన్కి చేరుకుంటారు. ఏపీ నుంచి 8 మంది సభ్యులు ముఖ్యమంత్రితో సహా మరికొంతమంది మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఏ మేరకు కొలిక్కి వస్తాయనే దాని మీద ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సవాళ్ళు వచ్చి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి, అలాగే అప్పులకు సంబంధించి ప్రధానంగా పీఠముడి కనపడుతుంది. వాటికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుంది, ఏ విధంగా అంటే రెండు వైపులా కూడా పట్టు విడుపులు ఉంటేనే సమస్యకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎవరికి వారు తీరాలి అని కోరుకుంటే కనుక అది జరిగే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నారు. ఇద్దరు కూడా గతంలో కూడా స్నేహితులు, ఇద్దరు కొలీగ్స్గా ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి టీడీపీలో కీలకంగా వర్క్ చేశారు. ఇప్పటికీ కూడా స్నేహభావం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2 రాష్ట్రాలుగా విడిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహితులుగా, అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చర్చలు సఫలీకృతం అవుతాయని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. గతంలో ఆగిపోయినటువంటి అంశాలు మళ్ళీ వాటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి దిశగా అడుగులు పడే అవకాశం కనపడుతోంది. షెడ్యూల్ 9-10 ఉన్నటువంటి సంస్థల విభజనకు సంబంధించి ప్రధానంగా మనకి ఇక్కడ సవాళ్లు కనపడుతూ ఉన్నాయి. అధికారుల మధ్య ఇప్పటి వరకు, అంటే ముఖ్యమంత్రుల మధ్య కొన్ని భేటీలు జరిగాయి. గతంలో జగన్ అలాగే కేసీఆర్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారు భేటీ అయ్యారు. కానీ ఆ భేటీలు కూడా ముందుకు జరగలేదు. ఆ తర్వాత మొత్తంగా 30 సార్లు సమావేశాలు జరిగాయి. అంటే ఈ అంశాల మీద అధికారులు సమావేశాలు జరిపారు. ముఖ్య కార్యదర్శులు కావచ్చు, ఇతర రిప్రజెంటేటివ్స్ కావచ్చు, అధికారులు సమావేశాలు జరిపారు 30 సార్లు. ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి, నగదు పంపిణీకి సంబంధించి కేంద్రం షీలాబిడే కమిటీ కూడా ఏర్పాటు చేసింది. షీలాబిడే సిఫార్సులపై తెలంగాణ కొన్ని అభ్యంతరాలు తెలియజేసింది, అప్పులు ఆస్తులకు సంబంధించి, పంపిణీకి సంబంధించి. ఇక కొన్ని అయితే ఇప్పటివరకు సాల్వ్ అయ్యాయి. ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారం అయిపోయింది. రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని దీన్ని క్లియర్ చేశారు. తెలంగాణకేమో 8.245 ఎకరాల కేటాయింపు జరిగింది. ఏపీకి 11.536 ఎకరాల కేటాయింపు జరిగింది అక్కడ ఏపీ భవన్లో, ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకి ఏపీ అంగీకారం